ఈరోజు మీకు చెప్పబోయే ఫ్లేవర్ అందరికీ తెలిసిందే. కానీ దీని గురించి తెలుసుకోవాల్సింది మీకు చాలా ఉంది. హలో గైస్, నేను మీ హార్టీ బాయ్. ఈరోజు మీకు బంతిపూల చెట్టు గురించి చెప్తున్నాను. బంతిపూలు ఇండియాలో ఎంత ఫేమస్ అంటే మనం ఏ ఫెస్టివల్ చేసుకోవాలన్నా బంతిపూలు ఖచ్చితంగా ఉండాల్సిందే. అటువంటి బంతిపూల గురించి మీతో డీటెయిల్గా ఈరోజు చెప్తున్నా చూడండి. బంతిపూలలో 2 రకాలు. ఒకటి ఫ్రెంచ్ మ్యారీగోల్డ్ అండ్ ఆఫ్రికన్ మ్యారీగోల్డ్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేది ఫ్రెంచ్ మ్యారీగోల్డ్ అంటే ఆరెంజ్ కలర్. ఆఫ్రికన్ మ్యారీగోల్డ్ యెల్లో కలర్. మనుషులకి పేర్లు, ఊర్లు, నిక్నేమ్స్ ఉన్నట్టు చెట్లకు కూడా నిక్నేమ్స్, ఊర్లు, పేర్లు ఉంటాయి. ఈ బంతిపువ్వు చెట్టు పేరేంటి? ఇది ఎక్కడ పుట్టింది? ఇది గ్రో అవ్వాలంటే ఎంత వాటర్ అవసరం? అండ్ ఉష్ణోగ్రత ఏమాత్రం ఉండాలి? డీటెయిల్గా చెప్తా వినండి. ఇంగ్లీష్లో వీటిని మ్యారీగోల్డ్ అంటారు. దీని కామన్ నేమ్ ఫ్రెంచ్ మ్యారీగోల్డ్. దీని సైంటిఫిక్ నేమ్ టాజెస్ స్పీసెస్. దీని ఫ్యామిలీ వచ్చి ఆస్టరేషి. మ్యారీగోల్డ్ ఆరిజిన్ మెక్సికో అండ్ సెంట్రల్ అమెరికా. ఈ ఫ్లేవర్ని ఎక్కువగా కమర్షియల్ పర్పస్లో వాడతారు. కమర్షియల్ పర్పస్ అంటే మనం దేని నుంచి అయితే డబ్బులు సంపాదిస్తామో అదంతా కమర్షియల్ కిందకే వస్తుంది.